బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వింటోంది బెంచ్. ట్రిపుల్ టెస్ట్ చుట్టూ పిటిషనర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్ టెస్ట్ను అనుసరించలేదని వాదించారు. ఎంపిరికల్ డేటా కూడా సమగ్రంగా లేదని, ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేమని వాదించారు పిటిషనర్ న్యాయవాది. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు నెల రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. లేదంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలని, కేబినెట్ నుంచి గవర్నర్ దగ్గరకు బిల్లు వెళితే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు. కానీ ఇక్కడ బిల్లు మొదటి దశలోనే ఉందని, ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే జీవో నంబర్ 9 తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు. రిజర్వేషన్ పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా అని బెంచ్ ప్రశ్నించింది. అయితే నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా రిజర్వేషన్లు 50%కి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వింటోంది బెంచ్. ట్రిపుల్ టెస్ట్ చుట్టూ పిటిషనర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్ టెస్టును అనుసరించలేదని వాదించారు. ఎంపిరికల్ డేటా కూడా సమగ్రంగా లేదని, ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని వాదించారు పిటిషనర్ న్యాయవాది. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు నెల రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. లేదంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలని, కేబినెట్ నుంచి గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్తే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు. కానీ ఇక్కడ బిల్లు మొదటి దశలోనే ఉందని, ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే జీవో నంబర్ 9 తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు. రిజర్వేషన్ పెంపు బిల్లు అసెంబ్లీలో ఎప్పుడు పాస్ అయిందని హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా, ఆ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా అని బెంచ్ ప్రశ్నించింది. అయితే నోటిఫికేషన్ విడుదలైన రిజర్వేషన్లు 50% మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరపు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అయినా రిజర్వేషన్లు 50%కి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది. బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వింటోంది బెంచ్. ట్రిపుల్ టెస్ట్ చుట్టూ పిటిషనర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్ టెస్టును అనుసరించలేదని వాదించారు. ఎంపిరికల్ డేటా కూడా సమగ్రంగా లేదని, ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని వాదించారు పిటిషనర్ న్యాయవాది. 50% రిజర్వేషన్ల పరిధి దాటడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలన్నారు. గవర్నర్ దగ్గరకు బిల్లు వచ్చినప్పుడు నెల రోజుల్లో యాక్షన్ తీసుకోవాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్ తరపు న్యాయవాది. లేదంటే 3 నెలల్లోపు కేబినెట్ ముందుకు పంపాలని, కేబినెట్ నుంచి గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్తే దాన్ని గవర్నర్ ఆమోదించాలన్నారు. కానీ ఇక్కడ బిల్లు మొదటి దశలోనే ఉందని, ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే జీవో నంబర్ 9 తీసుకొచ్చారని కోర్టుకు వివరించారు.
బీసీ రిజర్వేషన్లపై విచారణ కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు వింటోంది బెంచ్. ట్రిపుల్ టెస్ట్ చుట్టూ పిటిషనర్ వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల పెంపుపై ట్రిపుల్ టెస్టును అనుసరించలేదని వాదించారు. ఎంపిరికల్ డేటా కూడా సమగ్రంగా లేదని, ట్రిపుల్ టెస్టును పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని వాదించారు పిటిషనర్ న్యాయవాది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, దాదాపు లంచ్ కి ముందు 1:45 నిమిషాల పాటు ఈ రోజు స్టాఫ్ వినిపించారు. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన దాంట్లో ట్రిపుల్ టెస్ట్ ని పాటించలేదు అంటూ ఒకవైపు, అలాగే బీసీల రిజర్వేషన్ ను అక్రమంగా పెంచారంటూ ఒకవైపు, ఇలా తమ వాదనలన్నీ కూడా వినిపిస్తూ వచ్చారు. అసలు GOMS 9 ఏదైతే ఉందో ఈ 9 పూర్తిగా చట్టబద్ధత లేదు అంటూ కూడా తమ వాదనల్ని వినిపిస్తూ రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం లంచ్ విరామం తర్వాత మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ వాదనలో ఈసారి GOMS 9కి చట్టబద్ధతనే లేదు, అసలు ఇది మొత్తం కూడా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా జీవోని విడుదల చేశారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఈ వాదనలు కొద్దిసేపటి క్రితమే పిటిషనర్ల తరపుకు సంబంధించిన వాదనలు అయితే పూర్తయిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం తరపున వాదనలు అడ్వకేట్లు వినిపిస్తూ ఉన్నారు. అసలు GOMS 9ని ఏ విధంగా విడుదల చేయడం జరిగింది, అలాగే ట్రిపుల్ టెస్ట్ని పాటించలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఏదైతే వాదనలు వినిపించారో ఆ వాదనలని పూర్తిగా ఖండిస్తూ ప్రభుత్వం తరపున అడ్వకేట్లు తమ వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్ని కోర్టుకైతే వాళ్ళు చూపిస్తున్నారు. GOMS 9ని ఏ విధంగా వాళ్ళు జారీ చేయడం జరిగింది అన్న దానికి సంబంధించిన వివరాలను అన్నిటిని కూడా హైకోర్టు ముందైతే ఉంచుతున్నారు. బలమైన వాదనలు వినిపిస్తున్నారని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే అడ్వకేట్స్ దాదాపు పిటిషనర్ల తరపు మాత్రం దాదాపు 58 నిమిషాల పాటు వాదనలు సాగాయి. ముగ్గురు అడ్వకేట్లు పిటిషనర్ల తరపున తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. మహారాష్ట్ర కోర్టుకు సంబంధించిన ఉత్తర్వులను కోర్టు ముందు ఉంచడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉంచడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ చట్టం 285 ఏం చెప్తుంది, ఏ విధంగా ఉల్లంఘించారు అన్న దానికి సంబంధించిన అంశాలను వీటన్నిటిని కూడా కోర్టు ముందైతే తమ వాదనల ద్వారా ముందు ఉంచడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రభుత్వ తరపు అడ్వకేట్లు తమ వాదనలు వినిపిస్తున్నారు కాబట్టి దాదాపు మరొక గంట పాటు ఈ వాదనలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే GOMS 9తో పాటుగా కులగణనకు సంబంధించిన వివరాలను చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 25% నుండి 42%కి పెంచారు కాబట్టి బీసీ రిజర్వేషన్ని 17% ఎందుకు పెంచాల్సి వచ్చింది అన్న వివరాలను అన్నిటిని కూడా హైకోర్టుకి పూర్తిగా నమ్మకం కలిగేలాగా, అంటే హైకోర్టు ఈ రిజర్వేషన్లకు పెంపుదల ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ పెంపుదలని పూర్తిగా కోర్టు నమ్మే విధంగా తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. ఆ విశ్వాసం కలిగించే ప్రయత్నం కూడా అడ్వకేట్లు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మరి వాదనలు ప్రారంభమయ్యాయి. ఇంకా వాదనలు కొనసాగే అవకాశం కనబడుతుంది. మరొక గంట పాటు చూడాలి మరి ఆ ప్రభుత్వ తరపు అడ్వకేట్లు ఏ విధంగా హైకోర్టుని తమ పిటిషనర్లు ఎవరైతే GOMS 9ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారో వాళ్ళు చేసిన వాదనలు పూర్తిగా కూడా ఖండిస్తూ తమ వాదనని ఏ విధంగా హైకోర్టు ముందు విశ్వాసం కలిగించేలాగా చూస్తారనేది చూడాల్సి ఉంది. సంతోష్. రాధాకృష్ణ, ఎంపీరికల్ డేటా కూడా సమగ్రంగా లేదు, అలాగే ట్రిపుల్ టెస్ట్ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని కూడా వాదించారు పిటిషనర్ న్యాయవాది. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఏ విధంగా కౌంటర్ ఇవ్వబోతున్నారు? ప్రధానంగా ఒకటే పిటిషన్లు ఈ ట్రిపుల్ టెస్ట్లో ప్రధానంగా 1 మ్యాన్ కమిషన్ రిపోర్టుకు సంబంధించిన దాన్ని బహిర్గతం చేయలేదని ఒకటి చెప్పారు. అలాగే ఈ కులగణనకు సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయలేదని చెప్పడం జరిగింది. మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం రిజర్వేషన్లను ఏ విధంగా కల్పించారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆదేశాలు ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని పాటించలేదనేది పూర్తి స్థాయిలో వాళ్ళు కోర్టు ముందు అయితే ఉంచగలిగారు. మరి ఇప్పుడు పిటిషనర్ల తరపు ప్రభుత్వ తరపు న్యాయవాదులు మాత్రం ఇంకా వాదనలు వినిపిస్తున్నారు. ముందుగా అసలు GOMS నెంబర్ 9ని ఉత్తర్వులు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ముందుగా న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. దీని తర్వాత ట్రిపుల్ టెస్ట్కి ఎంతవరకు పాటించాము, ఏ విధంగా అమలు చేశామనేది కూడా కోర్టు ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా అంతవరకు రాలేదు. ప్రస్తుతం అయితే కేవలం GOMS 9 అసలు చట్టబద్ధత లేదు అని ఏదైతే వాదనలు వినిపించారో పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాటిపైన ప్రస్తుతం అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. తర్వాత ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ మిగతా వర్షన్ అంతా కూడా వినిపించే అవకాశం అయితే కనబడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.